ప్రకటిస్తే కోట్లాది రూపాయల పరిహారం వస్తుందా? గతంలో సంచలనం సృష్టించిన మోడల్ హెయిర్ కట్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. న్యూఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్లో జరిగిన ఈ ఘటనపై జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ గతంలో 2 కోట్ల రూపాయల భారీ పరిహారాన్ని ప్రకటించింది. అయితే తాజాగా ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ పరిహారాన్ని ఏకంగా 25 లక్షల రూపాయలకు తగ్గించింది. ఈ వివాదం 2018 ఏప్రిల్లో మొదలైంది. మోడల్ ఆష్నా రాయ్ ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు న్యూఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్ సెలూన్ కు హెయిర్ కట్ కోసం వెళ్లారు. తాను చెప్పిన దానికంటే జుట్టును బాగా చిన్నగా కట్ చేశారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత హోటల్ వారు ఉచితంగా ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల తన జుట్టు, స్కాల్ఫ్ మరింత దెబ్బతిన్నాయని ఆమె వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారించిన నేషనల్ కన్స్యూమర్ కమిషన్ ఆమెకు 2 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని హోటల్ను ఆదేశించింది. అయితే ఈ తీర్పును ఐటీసీ హోటల్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. జస్టిస్ రాజేష్ బిందాల్ మరియు జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం ఈ కేసును విచారించి 2 కోట్ల రూపాయల పరిహారానికి తగిన ఆధారాలు లేవని అభిప్రాయపడింది. కేవలం బాధితురాలి ఊహలు లేదా అభిష్టానికి అనుగుణంగా ఇంత పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే హోటల్ సేవలలో లోపం ఉందన్న వినియోగదారుల ఫోరం గుర్తింపును సమర్థిస్తూనే పరిహారాన్ని మాత్రం 25 లక్షల రూపాయలకు తగ్గించింది. దీంతో ఏళ్ల తరబడి సాగిన ఈ న్యాయ పోరాటం ఒక ముగింపుకు వచ్చింది.